రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో చాలా ఇబ్బందుల్లో ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సహకారం ఉంటుందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంపై సరైన నిర్ణయం కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక క్యాపిటల్ కట్టుకునేదానికి రాయ్పూర్ కానీ వీటికి ఎంత ఇచ్చారు తెలుసా? 600 కోట్లు 500 కోట్లు ఇచ్చారు. సో 15,000 కోట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్యాపిటల్ పూర్తి అయ్యేదానికి మంచి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా కేంద్రం సహాయం చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. అదృష్టవశాత్తు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అన్ని సహకారాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను చెప్పా కదా, క్షీణించిన లా అండ్ ఆర్డర్ ఈ 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు కారణమవుతాడా? గత 5 సంవత్సరాలు జరిగిన వాటికి రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందుకనే చెప్పింది, ఫైనాన్షియల్గా కానీ లా అండ్ ఆర్డర్గా కానీ అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ సమర్థవంతుడు ఆయన నాయకుడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వీటిపైన దృష్టి సాధించి ఈ దీర్ఘకాలంగా హిస్టరీలో నిలిచిపోయే ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, ఆయన పూర్తి చేసి ఆయనకు మంచి పేరు తెచ్చుకునే ఆస్కారం ఉంది. అమరావతి కానీ పోలవరం కానీ, పోలవరం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ఇది ఇరిగేషన్ 23 లక్షల స్థిరీకరణే కాక 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కాక 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ.